సుపరిపాలనా సభలో వాజ్పేయి పాలనా దక్షతను కూటమి ప్రజా ప్రతినిధులు కొనియాడారు. కేంద్ర మంత్రులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు రాష్ట్ర మంత్రులు సత్యకుమార్, కందుల దుర్గేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వాజ్పేయి సేవలను స్మరించుకున్నారు. ఈ దేశంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడంలో మార్గదర్శకంగా నిలిచినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అనేక రాష్ట్రాల్లో వేల ముఖ్యమంత్రులుగా సామాన్య కార్యకర్తలు, వాళ్ళ దేశంలో కేంద్ర మంత్రులుగా అనేక మంది సామాన్య కార్యకర్తలు, రాష్ట్రంలో రాష్ట్ర మంత్రులుగా సామాన్య కార్యకర్తలు నియమించబడ్డారు. అంటే ఆనాడు కార్యకర్తలకి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చినటువంటి ధైర్యం, స్ఫూర్తి అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. అతి తక్కువ మంది నాయకులలో సాహసం, సౌమ్యం రెండూ కలిసి ఉంటాయి. అధికారం ఉన్న అహంకారం లేనటువంటి నాయకుడు ఒక్క ఓటుతో అధికారం ఉంటుందని తెలిసినా కూడా ఈ దేశం, ఈ ప్రజాస్వామ్యమే శాశ్వతం, పదవులు, పార్టీలు, రాజకీయాలు శాశ్వతం కాదు అని చెప్పి నిలబడిన నాయకత్వం వివక్షాలను ప్రత్యర్థులుగా తప్ప శత్రువులుగా భావించలేదు. ఆయన మాటల్లో దేశభక్తి ఉంటుంది గాని ద్వేషం ఉండదు. అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపించిన స్ఫూర్తి కొనసాగుతుంది. ఆ స్ఫూర్తితోనే మనం ముఖ్యమంత్రి గారు మన ముందు ఉంచిన లక్ష్యం స్వర్ణ ఆంధ్రప్రదేశ్, హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కూడా జరిగి దొరుకుతుంది. విశ్వనాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు మన అందరి ముందు లక్ష్యం వికసిత భారత్ నిర్మాణం కూడా జరిగి దొరుకుతుంది. దానికి మీ ఆశీర్వాదాన్ని అందించాల్సిందిగా 15-20 సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటారు. భారతదేశ రాజకీయ చిత్రపటంలో అజాత శత్రువు అనేటువంటి పేరుకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు మాత్రమే అనేటువంటి మాటని గుర్తు చేసుకోవాలి. ఈ దేశంలో ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన వేసినటువంటి నాంది, ఆయన పలికినటువంటి శ్రీకారం, ఇవన్నీ కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయనేటువంటి మాటని మనం చేసుకోవాలి. ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారి నిలువెత్తు విగ్రహం మన అందరికీ స్ఫూర్తినిస్తుందనేటువంటి మాటని గట్టిగా నమ్ముతున్నాను. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సుపరిపాలనకు ఒక కేంద్రం, తప్పనిసరిగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియా ఎవరైతే పరిపాలన సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని ఒక చోట చేర్చే విధంగా తప్పనిసరిగా ఒక కేంద్రం ఉండాలి. ఇది ముంబైలో, ఢిల్లీలో, కొన్ని ప్రాంతాల్లో ఉంది. తప్పనిసరిగా అమరావతిలో కూడా సుపరిపాలన సంబంధించిన ఒక కేంద్రం ఉండాలి. అటల్ స్మృతివనంతో పాటు ఆ యొక్క కేంద్రం కూడా ఏర్పాటు చేసే విధంగా దోహదపడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంలో కోరుకుంటున్నాను.